వనపర్తి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర జిల్లా ఎస్పీ మోర్చా జిల్లా అధ్యక్షులు గంధం ప్రవీణ్ చేపట్టినటువంటి రోమద్దుల నుండి వనపర్తి కలెక్టర్ ఆఫీస్ వరకు 22 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డి నారాయణ పాల్గొని మాట్లాడుతూ ఏదుట్ల రేమద్దుల సింగాయపల్లి గ్రామంలో రోడ్డు దీనమైన పరిస్థితిలో ఉన్నాయని, గర్భిణీ స్త్రీలు రావాలన్నా వారు మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే అంబులెన్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదని, కనీసం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు. జూపల్లి కృష్ణారావు మంత్రి అయిన తర్వాత ఎన్నో హత్యలు, అరాచకాలు, గిరిజన మహిళపై అత్యాయత్నం జరిగినాయన్నారు. గ్రామ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శ్రీశైలం, వనపర్తి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కుమారస్వామి, బీజేవైఎం తిరుమలేష్, రాయన్న, అరవింద్, పట్టణ నాయకులు, రేమద్దుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి ఈ అబద్ధాలు ఆడి ఈ రాజకీయానికి ప్రజలు చూస్తూ ఊరుకోలేరు. ఎందుకంటే రేమద్దులో ఉన్న ఇక్కడ చూడండి రోడ్లు, ఏమన్నా రోడ్లు ఉన్నవేవి, ఎక్కడో ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉడుకుంటే రాత్రిపూట హాస్పిటల్ తీసుకురావాలన్న గుడక గర్భిణీ స్త్రీలు కొంతమంది వాళ్ళ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు. ఏమైనా యాక్సిడెంట్ జరిగితే కూడా వాళ్ళని సీరియస్ ఉంది అన్న ముసలి వాళ్ళని అంబులెన్స్ తీసుకుపోతే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు మీరు వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు అవుతున్నాయి, మడ్డాలు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి. ఇదే లక్ష్మీపల్లిలో ఒక గిరిజన మహిళల మీద దాడి చేసి అక్కడ వాళ్ళని